మంచి ఆలోచన చేయరి. మన జిల్లాకు అవకాశం వచ్చింది, మనందరం ఒక్క తాటి మీద నిలబడదాం. ఏమైతుందా 10 ఏళ్ళు పార్టీలు పక్కన పెడదాం, మనందరం ఒక్క మాట మీద నిలబడదాం. 10 ఏళ్ళు 75 ఏళ్ల నుంచి ఎవరెవనుకో ఓట్లేసినామా, 10 ఏళ్ళు మనం కలిసి ఉందాం. మన పాలమూరును పసిడి పంటలతోని అభివృద్ధి చేసుకుందాం. మన పాలమూరుని విద్యలో ముందు ఉండేటట్టు దేశానికి ఆదర్శంగా ఉన్న జైపాల్ రెడ్డిని ఇచ్చిన పాలమూరు ఇది. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇచ్చిన బూర్గుల రామకృష్ణారావుది ఈ జిల్లా. ఈనాడు మీ బిడ్డ తెలంగాణకు బాధ్యత వహిస్తుండు. ఈ జిల్లా అంతా ఏకం కావాలా లేదా ఆలోచన చేయండి. వారినో వీరినో ఎవరి మాటలో నమ్మి ఫుల్లుకో ఆపుకో ఫుల్లుకో మనం ఓటేమనుకన్నా వేస్తామంటే తప్పని గోస. ఇక వాడు పెట్టే తిప్పలు లెక్కకు మించినాయి. అందుకే మంచి ఆలోచన చేయండి. మంచి మనుషులను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునేటోళ్ళని సర్పంచులుగా గెలిపించుకోరు. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు. ఇంతకంటే ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. మంచోడు అని మీరు సర్ది కడతారంటే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాను ఇంకేమన్నా ఉంటే పెట్టాలి. అట్లాంటోనికి మాత్రం ఓటు వేయకండి. ఎవడైనా మన సమస్యలు తెలవాలి, మనతో ఉండాలి, మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అట్లాంటోనే రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోండి. ఇప్పుడు నిధులు వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. జాగ్రత్తగా ఆలోచన చేసి మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించినరో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మీకు విద్యను అందించే బాధ్యత నాది, రైతులు పండించిన పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది, ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది. ఈ బిడ్డకు అండగా నిలబడండి. 10 ఏళ్ళు ఎదురులేని పాలమూరు జిల్లాను 100 ఏళ్లకు అవసరమైన అభివృద్ధిని చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ ఆశీర్వదిస్తారు కదా, ఆశీర్వదిస్తారా? మీరందరూ ఆశీర్వదించడానికి సిద్ధమా? మా అక్కలు చెప్పాలి, చెయ్యెత్తాలి, ఆశీర్వదించ మా అక్కలంతా. మా అక్కలందరూ ఆశీర్వదించినట్టే కదా. గట్టిగా సప్పట్లు కొట్టి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి గట్టిగా. మా యువకులు అప్పటి నుంచి ఉత్సాహం చూపిస్తారు, సీటీలు కొడుతున్నారు కదా, ఇప్పుడు కొట్టురు సీటీలు. ఢిల్లీకి వినిపించాలి, ఒక్కనొక్కని గుండె వలగాలి. పాలమూరు గడ్డ ఏకమైంది. ఇక పాలమూరు జిల్లాల కాలు వెట్టనిక జాగా లేదని ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలి. పాలమూరు జిల్లాలో నీళ్లు పారాలి. మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మొత్తం తెలంగాణ నలుమూలలో తిరుగుతా డిసెంబర్ 8, 9 నాడు మనం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ చేసుకుంటున్నాం. పట్నందికు పోయేటోళ్ళందరూ ఓ సూపు అక్కడికి వచ్చి చూసిపోరు మనం ఎంత మంచిగా చేసుకుంటున్నాం. ధన్యవాదాలు సోదరులారా.